హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సెప్టెంబర్ మంత్లో మన ఇండియాలో లాంచ్ కాబోతున్న టాప్ స్మార్ట్ ఫోన్స్ ఏంటనేది చెప్తాను. 5,000 దగ్గర నుంచి 1,50,000 అంతకంటే ఎక్కువ ఉండే స్మార్ట్ ఫోన్స్ కూడా ఈ మంత్లో లాంచ్ కాబోతున్నాయి. పర్టికులర్గా సెప్టెంబర్ మంత్ అనేది చాలా స్పెషల్ మంత్. ఎందుకంటే ఈ మంత్లో ఐఫోన్ 16 సిరీస్, అంటే ఎవ్రీ ఇయర్ మనకి యాపిల్ ఐఫోన్ సిరీస్ లాంచ్ అవుతాయి కాబట్టి ఇది చాలా స్పెషల్ మంత్ అనమాట. సో దాని దృష్టిలో పెట్టుకొని మిగతా బ్రాండ్ వాళ్ళు చాలా తక్కువ ఫోన్లే లాంచ్ చేస్తారు. బట్ స్టిల్ మనకి చాలా రీజనబుల్ స్మార్ట్ ఫోన్స్ కొన్ని ఉన్నాయి. అవేంటనేది ఈరోజు నేను మీకు ఒక లిస్ట్ చెప్తాను. అండ్ లాస్ట్లో నేను ఏ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నానో చెప్తాను. మీరు కూడా దేనికోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ యాక్చువల్గా ఇది ఎవ్రీ మంత్ లాస్ట్లో వస్తుంది. ఈసారి కొంచెం ఫీవర్ వల్ల కొంచెం లేట్ అయిపోయింది. సో ఎనీవేస్, ఫస్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ నుంచి మనం వెళ్దాం. సో ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ హాట్ 50 సిరీస్ అనేది రాబోతుంది. సో దీంట్లో మనకి 2 ఫోన్స్ ఉండొచ్చు. మీకు మినిమం దీంట్లో ఎల్సిడి స్క్రీన్ యూజ్ చేస్తారు. ఇది 10,000 రూపీస్ బడ్జెట్ని టార్గెట్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ సిరీస్. డైమండ్సీ 6080 ఒక దాంట్లో, డైమండ్సీ 6300 ఇలాంటి ప్రాసెసర్లతో మీకు తక్కువ బడ్జెట్లో 5G స్మార్ట్ ఫోన్స్ వీళ్ళు తీసుకురాబోతున్నారు. 108 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్ అయితే వీటిలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత కొంచెం ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ రాబోతుంది. ఇది నా ఫేవరెట్ స్మార్ట్ ఫోన్ అనమాట. ప్రజెంట్గా నేను వెయిట్ చేసే స్మార్ట్ ఫోన్ లిస్ట్లో ఇది ఉంది. సో ఇది వివో T3 అల్ట్రా. రీసెంట్గానే వివో T3 Pro లాంచ్ అయింది కదా. దీని తర్వాత ఇంకా T3 అల్ట్రా అనే పేరుతో ఇంకొక సూపర్ మొబైల్ రాబోతుంది. దీంట్లో మీకు ఫ్లాగ్షిప్ గ్రేడ్ డైమండ్సీ 9200 ప్లస్ ప్రాసెసర్ని వీళ్ళు 30,000 రూపాయల బడ్జెట్లోనే లాంచ్ చేయబోతున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. ఎక్కడ 9200 ప్లస్ దాన్ని 30,000 రూపాయల బడ్జెట్లోకి తీసుకురావడం అనేది చాలా విచిత్రమైన కాంబినేషన్ అనమాట. సో దీంట్లో మాత్రం ఇది చాలా పవర్ఫుల్ అవుతుంది. ఈ పర్టికులర్ బడ్జెట్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ కూడా అవ్వచ్చు. డైమండ్సీ 9200 ప్లస్ 50 మెగాపిక్సెల్ IMX91, ఇది కూడా ఫ్లాగ్షిప్ గ్రేడ్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 5000 mAh బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్తో ఇది అరౌండ్ 30,000 రూపాయల బడ్జెట్లో రాబోతుంది. అంటే మనకు ఆల్రెడీ క్లారిటీ అయితే ఉంది. నెక్స్ట్ మీకు సామ్సంగ్ నుంచి కూడా ఒక ఫోన్ రాబోతుంది. సామ్సంగ్ గెలాక్సీ S24 FE ఫ్యాన్ ఎడిషన్ రాబోతుంది. ఫైనల్గా చాలా రోజు నుంచి దీనికోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ ఫైనల్గా ఇది రాబోతుంది. బిఫోర్ సెప్టెంబర్ సేల్స్ ఇది ఖచ్చితంగా మన ఇండియాలో దీన్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. Exynos 2400 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 120Hz రిఫ్రెష్ రేట్తో OLED స్క్రీన్, ఇలాంటి ఫీచర్స్ అన్ని దీంట్లో ఉంటాయి. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తోనే ఉంటుంది. అరౌండ్ ఇది 50,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీకు టెక్నో నుంచి 2 ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ రాబోతున్నాయి. లాస్ట్ జనరేషన్ మనకు ఆల్రెడీ వచ్చింది. లాంచ్ అయినప్పుడు 50,000కి 60,000కి ఏమో లాంచ్ చేశారు. మొన్న అయితే విత్ కార్డ్ ఆఫర్ 26,000 రూపాయలు ఏమో కార్డ్ ఆఫర్ ఇచ్చారు. అరౌండ్ 19,000కి 20,000కి కూడా ఆ ఫ్లిప్ ఫోన్ అమ్మారు వీళ్ళు. సో ఫస్ట్ లాంచ్ చేయడం పెద్ద ప్రైస్తో లాంచ్ చేసినారు. కాకపోతే అంత పెద్ద మార్కెట్ లేకపోవడంతో దాని ప్రైజెస్ కూడా తగ్గిపోయినాయి. ఇప్పుడు సెకండ్ జనరేషన్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ తీసుకురాబోతున్నారు. టెక్నో ఫ్యాంటమ్ V Fold 2, టెక్నో ఫ్యాంటమ్ V Flip 2, ఇవి 2 కూడా ఈ మంత్లోనే మన ఇండియాలో లాంచ్ కాబోతున్నాయి. నెక్స్ట్ మీకు మోటరోలా నుంచి కూడా ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ రాబోతుంది. మోటరోలా Razr 50. ఇది ఎంత లేదన్నా ఒక 60,000-70,000 రూపాయల బడ్జెట్లో పెట్టే అవకాశం ఉంటుంది. సో ఇన్సైడ్ ఒక స్క్రీన్, అవుట్ సైడ్ ఒక స్క్రీన్, క్లామ్ షెల్ ఫోన్ ఒకటి రాబోతుంది. నెక్స్ట్ మీకు యాపిల్ నుంచి ఐఫోన్ 16 సిరీస్, అది ఆల్రెడీ తెలిసిందే. సెప్టెంబర్ 9వ తారీఖున ఈ ఈవెంట్ అనేది జరగబోతుంది. దీంట్లో మనకి మొత్తం 4 ఫోన్స్ ఉంటాయి. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 Pro, ఐఫోన్ 16 Pro Max అనమాట. సో దీంట్లో ఈసారి కొత్తగా అంటే A18 Pro ప్రాసెసర్, అలాగే మీకు యాపిల్ ఇంటెలిజెన్స్, ముఖ్యంగా వీళ్ళు టార్గెట్ చేసేది, హైలైట్ చేసేది కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ని ఎక్కువగా టార్గెట్ చేస్తారు. సిరీలో కొత్త ఫీచర్స్ వచ్చినాయి. అట్ ద సేమ్ టైం మీకు క్లీన్ అప్ ఇలాంటి ఫీచర్స్ అయితే కొన్ని వచ్చినాయి. ఆల్రెడీ మీకు బీటాలో ఉంటాయి. iOS 18 బీటాలో అది ఆల్రెడీ వచ్చింది. అంత గొప్పగా ఏం లేదు. రెగ్యులర్ గూగుల్ మనకి మా ఎరేజర్ టూల్తో కంపేర్ చేస్తే అంత గొప్పగా ఏం నాకు అనిపించలేదు. సో ఇది ఇంకా కొంచెం బెటర్గా అప్డేట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఐఫోన్ 16 సిరీస్లో. ఐఫోన్ 16 సిరీస్ ప్రైస్ అనేవి యాజ్ యూజువల్ లాస్ట్ జనరేషన్ ఎలా పెట్టారో అలాగే ఉంటాయి, విత్ ఇంప్రూవ్మెంట్స్ అనమాట. నెక్స్ట్ మీకు ఇంకొక ఫోన్ కూడా ఉంది, Mi Mix Flip. ఇది షామీ వాళ్ళది. ఇది కన్ఫామ్గా సెప్టెంబర్ మంత్లోనే లాంచ్ కాబోతుంది. అండ్ ఈ ఫోన్ను ముఖ్యంగా తక్కువ బడ్జెట్లో లాంచ్ ఇస్తారేమో నాకు కొంచెం డౌట్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఫీచర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఇది. సో లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ కాబట్టి కొంచెం తక్కువ పెడతారేమో నేనైతే అనుకుంటున్నాను. చూడాలి మరి, ఎంత లేదన్నా ఒక 70,000 దాకా అయితే పెట్టే అవకాశం అయితే మినిమం ఉంటుంది. అండ్ ఈ ఫోన్ నేను ఆల్రెడీ చైనా నుంచి తెప్పించాను. దీనికి సంబంధించిన వీడియో మీకు ఇవాళ రేపట్లో అయితే ఖచ్చితంగా
తీసుకొస్తాను. అలాగే మీకు హానర్ వాళ్ళు కూడా ఒక మ్యాజిక్ ఫోల్డ్ అనే ఫోన్ని తీసుకురాబోతున్నాడు, కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. దీని గురించి కూడా క్లారిటీ అయితే లేదు, కానీ ఇది అందుకే లాస్ట్లో యాడ్ చేశాను. దీన్ని తీసుకురావచ్చు, తీసుకురాకపోవచ్చు. సో మొత్తం నేను మీకు ఒక 7-8 ఫోన్లు చెప్పాను కదా. సో దీంట్లో నేను ఖచ్చితంగా వెయిట్ చేసేది మాత్రం వివో T3 అల్ట్రా. ఇవి కన్ఫర్మ్ అయిపోయినవి. ఏమైనా సడన్ సర్ప్రైజ్ లాగా వచ్చే ఫోన్స్ కూడా కొన్ని ఉంటాయి. సో దీంట్లో మీరు ఏ ఫోన్ కోసం వెయిట్ చేస్తారో రాయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.